ఈరోజు మనం బ్రతుకుతున్నాం భూమి మీద. అంటే ఇప్పుడు ఇంచుమించుగా సుమారు 2024. సుమారు 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నారు. మనం ఎలా అయితే నడుస్తున్నామో ఆయన నడిచారు. ఇంచుమించు 33.5 సంవత్సరాలు ఇదే భూమి మీద ఆయన కూడా జీవితాన్ని జీవించి ఆయన తన జీవితాన్ని ముగించుకున్నారు. సమాజపడి తిరిగి లేచారు. క్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రాకపూర్వం కూడా మనుషులు ఉన్నారు. ఇంకా అలా మనం వెనక్కి వెళ్ళామనుకోండి. ఇదిగో మత్తయి సువార్త 1వ అధ్యాయం నుంచి ఏమో యేసు ప్రభు కనబడతాడు. దానికి ముందు వెళ్ళామనుకోండి, మలాకి గ్రంథం కానీ, జకరియా గ్రంథం కానీ, చిన్న ప్రవక్తలు కానీ, పెద్ద ప్రవక్తలు కానీ, లేకపోతే చరిత్ర గ్రంథాలు కానీ, లేకపోతే పంచకాండాలు కానీ, ఇలా మనం వెనక్కి వెళ్ళామనుకోండి. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది యందు, ఇన్ ది బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్. ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. మనం ఆలోచించగలిగితే మరి ఆదికి పూర్వం ఇంకేముంది? ఆది కాండం 1వ అధ్యాయం అంతా కూడా ఇదిగో మొదటి దినాన దేవుడు చేసిన సృష్టి, 2వ దినాన దేవుడు చేసిన సృష్టి, 3వ దినాన దేవుడు చేసిన సృష్టి. ప్రతిరోజు తాను సృజించినటువంటి దాన్ని అది మంచిదైనట్టుగా దేవుడు చూసి ఆయన చివరగా తన పోలిక తన స్వరూపంలో నరుడు నిర్మించాడు. మరి మొదటి దినం సృష్టిని సృజించటానికంటే ముందు లేదా ఇదిగో మొత్తం మళ్ళీ పంచిపోతాలన్నీ మిక్కటమైన వేండ్రంతో లయమైపోయి భూమి మీద దాని మీద ఉండే కృత్యాలన్నీ కాలిపోయిన తర్వాత ఇప్పుడు భూమి ఉండదు, మనుషులు ఉండరు, ఇప్పుడుండే బంగారం వెండి ఏమి ఉండవు, అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏముంటుంది? ఈ ఆలోచనలు మనిషిలో ఆసక్తిని రేకెత్తిస్తాయి. అంటే ప్రస్తుతం మనం భూపరిధిలో మనం ఉన్నాం. భూపరిధికి అతీతంగా ఏముంది? భూపరిధికి అతీతంగా దేవుడు లేకపోతే ఆయన్ని దేవుడు అని అనం. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మనం చూసినప్పుడు, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ప్రారంభంలో ఇంకా ఏమీ జరగకముందే దేవుడు తన క్రియలన్నీ ముగించినట్టుగా మనం చూస్తాం. 4వ అధ్యాయంలో హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. కాగా జగత్తు పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను. అంటే ప్రారంభంలోనే అన్నీ అయిపోయినాయి అంట. అంటే ఆయన ప్లాన్లో, ఆయన ప్రణాళికలో, ఆయన సంకల్పంలో. అంటే ఆయన ప్రణాళిక ఎంత సుదీర్ఘమైందో ఆలోచించండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మనకి మాట మనకు కనబడుతుంది. 23వ వచనంలో ఈ ప్రకారంగా రాయబడింది. అపోస్తుల కార్యాలు 2:23లో దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. దేవుడు నిశ్చయించిన సంకల్పము, నిర్ణయించిన సంకల్పము. అంటే ఇప్పుడు దేవుడు సంకల్పం అంటే ప్రణాళిక, ప్లాను. ఆ ప్లాన్లో మనం ఉన్నామా? అనాదిలో దేవుడు సంకల్పించిన సంకల్పానికే నేడు బ్రతుకుతున్నటువంటి మనకే సంబంధం ఉందా? ఇది ప్రాముఖ్యమైన విషయం. దేవుడు అనాదిలోనే దేవుడు సంకల్పం చేసుకున్నాడు. కానీ మనం పుట్టింది ఈ మధ్యకాలంలో. 1980లో కొంతమంది, 1970లో కొంతమంది, 1960లో కొంతమంది,
అంటే ఈ మధ్యకాలంలో జన్మించాం. మనం జన్మించకముందే దేవుడు ఉన్నాడు, జన్మించకముందే ప్రభు ఉన్నాడు, జన్మించకముందే సంకల్పం ఉంది. మరి ఇప్పుడు దేవుని యొక్క సంకల్పం ఎలాంటిది అంటే, లూకాసు వార్త 14వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఈయన తగులుబడిని గురించి మాట్లాడతారు. యేసుప్రభు తగులుబడి, ఏదైనా సంకల్పించే ముందు తగులుబడి చూడాలి అన్నాడు. లూకాసు వార్త 14వ అధ్యాయము 28వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల, ఎవడైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వెంబడించేటువంటి వారితో ఆయన మాట్లాడుతూ, ఒకవేళ మీలో ఎవడైనా ఒక గోపురము కానీ కట్టాలి అనేటువంటి ఆలోచన సంకల్పం వస్తే మొట్టమొదట ఏం చేయమన్నాడు దాన్ని? కాబట్టి కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా. ఇది ఉన్నతమైన కమిట్మెంట్. తగులుబడి లెక్క చూసుకోకుండానే పని మొదలు పెట్టేవాళ్ళు ఉంటారు. కానీ ఉన్నతమైనటువంటి కమిట్మెంట్లో తగులుబడి లెక్క చూసుకుంటే తప్ప పని మొదలు పెట్టరు. ఇప్పుడు ఈ మాట ప్రభు చెప్తున్నాడు కదా, స్వయంగా ప్రభువే చెప్పాడు కదా. మరి అప్పుడు దేవుని యొక్క ప్రణాళికలో దేవుడు మానవుణ్ణి సృజించటంలో దేవుడు తగులుబడి లెక్క చూసుకోకుండానే సృష్టిని సృజించి ఉంటాడా? తగులుబడి చూడకుండానే మానవుని సృజించి ఉంటాడా? ఇప్పుడు సగటు నరుడికే తగులుబడి చూసుకో, ఒక గోపురం కట్టాలనుకుంటేనే తగులుబడి చూసుకో అని చెప్తున్నటువంటి దేవుడు ఎంత అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని నిర్మించే ముందు ఆయన తగులుబడి లెక్క చూసుకోడా? ఇప్పుడు తన పోలికలు తన స్వరూపంలో నరుడు నిర్మిస్తున్నాను, మరి అదే పోలికను కాపాడుకుంటాడా నరుడు? కాపాడుకుంటే ఇబ్బంది లేదు. ఒకవేళ ఆ రూపాన్ని కోల్పోతే వాట్ నెక్స్ట్? మరి దేవుని దగ్గర ఒక ప్రణాళిక ఉండాలి. ఒకవేళ అప్పటికి కోల్పోతే మరి ఏంటి పరిస్థితి ఏంటి? ఇది ఇంత అద్భుతమైనటువంటి సృష్టిని సృజించాడు. ఇంత అద్భుతమైనటువంటి సృష్టిని జలప్రళయం చేత మొత్తం నాశనం చేశాడు. మళ్ళీని నేల మొలకలను కూడా నాశనం చేశాడు. మరి అప్పుడు వాట్ నెక్స్ట్? ఆల్టర్నేషన్ ఉండాలి. అది ప్రణాళిక. తగులుబడి లెక్క చూసుకోవడం అంటే అది. వాడని సిద్ధం చేసుకోమన్నాడు. వాడలోకి జనాలందరూ వెళ్ళారు, ఆహార పదార్థాలు కూడా తీసుకువెళ్ళారు. ఏదో ప్రచండమైన వర్షం, ఆకాశపు వాకిండ్లు ఇప్పాడు, భూమిలో నుండి తూములు ఇప్పాడు, మొత్తం జలప్రళయం చేత మొత్తం నాశనం చేశాడు. మరి ఇప్పుడు లోపల ఉండే ఆహారం అంతా అయిపోతుంది కదా. తీరానేమో ఇప్పుడు భూమి మీద చూస్తే పచ్చని కూర మొక్కలన్నీ చచ్చిపోయినాయి కదా. మరి వీళ్ళు ఎలా బ్రతుకుతారు? అందుకని మొట్టమొదట జలప్రళయం అనంతరం దేవుడు నాన్ వెజ్ ప్రవేశపెట్టాడు. చరములన్నీ మీకు ఆహారము అన్నాడు. అంతకుముందు నాన్ వెజ్ లేదు. అప్పటి వరకు వెజిటేరియన్ భూమి మీద. అంటే ఇప్పుడు ఇది దేవుడు ముందే సంకల్పించి ఉంటాడా, అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని ఉంటాడా? అది దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి పచ్చని కూర మొక్కలన్నీ చచ్చిపోయినాయి. ఇప్పుడు అప్పటి వరకు వెజిటేరియన్ తినాలి. ఇప్పుడు జలప్రళయం అనంతరం లోపల ఉండే ఆహార పదార్థాలన్నీ అయిపోయినాయి. కానీ ఇంకా నరులు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు బ్రతకాలి. అందుకని ఏమన్నాడు? రక్తమును దాని మాంసంతో కలిపి తినొద్దు, రక్తం తినొద్దు, క్రొవ్వు తినొద్దు, మాంసాన్ని భుజించండి. రక్తాన్ని చిందించిన పిదప మీరు మాంసాన్ని భుజించండి. ఆదికాండం 9వ అధ్యాయంలో మొట్టమొదటిసారిగా దేవుడు నాన్ వెజ్ని మానవ జాతికి అనుగ్రహించాడు. అంటే ఇలాగా నరుణ్ణి సృజించటంలో దేవుడు ముందుగానే తగులుబడి,
ఇదిగో దేవుని పోలిక, దేవుని స్వరూపంలో యథార్థవంతులుగానే పుట్టిస్తారు. కానీ అద్భుతమైనటువంటి ఏదేను తోటను నిర్మించి అందులో వాళ్ళని ప్రవేశపెడతారు. నా సహవాసం వాళ్ళకి అందుబాటులో ఉంచుతాను, ప్రతి చల్లపూట వాళ్ళతో వెళ్ళి ముచ్చటిస్తూ ఉంటాను. కానీ ఒకవేళ వాళ్ళు నన్ను ధిక్కరిస్తే, తప్పిపోతే, పాపం చేస్తే, అంటే ఇప్పుడు నరుడు పాపం చేసేటువంటి పరిస్థితి ఉంది అనే సంగతే దేవునికి ముందే తెలుసా తెలీదా? తెలుసు. మరి అప్పుడు ప్రత్యామ్నాయం ఏంటి? ముందే ఆలోచిస్తాడా, అప్పటికప్పుడు ఆలోచిస్తాడా? అది దేవుడు అంటే. ముందుగానే, అప్పటికప్పుడు కాదు. ఏం చెయ్యాలి, ఏం చేయబోవాలి అనేది ముందుగానే నరుడికి స్వేచ్ఛ ఇచ్చాడు. నరుడికి స్వేచ్ఛ ఇచ్చాడంటే స్వేచ్ఛగా దేవుడు ఎలాగైతే తనలో తాను ఆలోచించుకోగలడో నరుడికి కూడా స్వయం నిర్ణయాధికారంతో దేవుడు పుట్టించాడు. అంటే ఇప్పుడు ఆదాము ముందు ఈ మార్గం ఉంది, ఈ మార్గం ఉంది, ఆ ఉపదేశం ఉంది, ఈ ఉపదేశం ఉంది. దేవుడు ఆజ్ఞాపించినట్లుగా ఇదిగో ఈ వృక్ష ఫలముల్లో దేన్నైనా నిరభ్యంతరంగా తినొచ్చు, అయితే మంచి చెడ్డ తెలివినిచ్చి వృక్ష ఫలమును తినొద్దు. బట్ యూ హ్యావ్ ఏ ఛాన్స్ ఇచ్చింది ఎవరో? దేవుడే ఇచ్చాడు. మరి ఇప్పుడు ఆ ఛాన్స్ని సద్వినియోగం చేసుకుంటాడా, దుర్వినియోగం చేసుకుంటాడా? నువ్వేం చేసుకుంటావు నాకు తెలియదు, ఆయన మాత్రం ఫిక్స్డ్. నువ్వు సద్వినియోగం చేసుకున్నావు అనుకో ఇబ్బంది లేదు. లేదు ఒకవేళ నీ యొక్క చాయిస్ను దుర్వినియోగం చేసుకుని నాకు దూరం అయ్యామనుకో, ఐ హ్యావ్ అన్ ఆల్టర్నేషన్, ఇంకోటి ఉంది నాకు, ఇంకో ప్లాన్. అంటే తప్పిపోయినటువంటి వాని కొరకు కూడా ఆలోచించగలిగిన వాడు దేవుడు. అందుకు యేసుప్రభు అంటాడు, ఇదిగో ఒకవేళ మీలో ఎవడైనా ఒకడు ఒక గోపురము కట్టను ఉద్దేశించిన ఎడలా మొదట కూర్చుండి తగులుబడి లెక్క చూసుకోకుండా కట్టేవాళ్ళు ఉంటారు, తగులుబడి ఉంటే తప్ప ముందుకి వెళ్ళని వాళ్ళు ఉంటారు. అయితే ఒకవేళ అతను కట్ట మొదలుపెట్టి దాన్ని కొనసాగింపలేకపోయిన ఎడలా దాన్ని చూచువారందరూ ఎగతాళి చేయి సాగుదురు కదా. అయ్యో వీడు కట్ట మొదలుపెట్టాను కానీ కొనసాగింపలేకపోతున్నాడో అనేటువంటి హేళన నీకు ఎదుర్కొంటావు కదా. అదే ప్రకారంగా ఇంకో ఉదాహరణ చెప్పాడైనా, ఇదిగో మీలో ఏ రాజు అయినను మరొక రాజుతో యుద్ధము చేయబోవునప్పుడు తన యొద్ద 10,000 మంది సైన్యమే ఉన్నారు, కానీ ప్రత్యర్థి రాజు దగ్గర 20,000 మంది సైన్యం ఉన్నారు. ఇప్పుడు 10,000 మంది సైన్యంతో 20,000 మంది సైన్యం కలిగినటువంటి రాజుని ఎదుర్కోగలడో లేదో అని మొట్టమొదటి కూర్చుని విచారించడా. ఎదుర్కొనడానికి శక్తి లేదనుకో వెంటనే రాయబారం పంపిస్తాడు కదా. ఈ ఉన్నతమైనటువంటి కమిట్మెంట్ని కూర్చున్నటువంటి సంగతులు తన శిష్యులకి వివరించినటువంటి ప్రభువు మరి అప్పుడు దేవుని కోణంలో మనం చూసామనుకోండి, దేవుడు ఏం చేసినా సంకల్పం లేకుండా దేవుడు చేయడు. అంటే ఈరోజు మనం ఉన్నామంటే సంకల్పంతో సంబంధం. ఈరోజు మనం పాపులమయ్యామంటే పాపులైనటువంటి వారి కొరకు సంకల్పం. నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత తొలగిపోతున్నామంటే మళ్ళీ అలాంటి వాడిని ఎలా మళ్ళీ సన్మార్గంలోకి నడిపించాలో దేవుని దగ్గర సంకల్పం. సంకల్పం లేకుండా మన జీవితాలు లేవనే సంగతిని గుర్తించాలి. దావీదు ఉన్నాడు, తన తరము వారికి సేవ చేసి సంకల్పము చొప్పున. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం మనం చూసినప్పుడు అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో మనకి ఇలా వ్రాయబడింది. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో 35వ వచనాన్ని మనం చూస్తే, కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధిని కుళ్ళి పట్ట నీవని చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పము చొప్పున
తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి, తన తరము వారికి సేవ చేసి నిద్రించి, దేన్ని బట్టి? దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి. ఇప్పుడు అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కుదురుబాటు కాలములు వచ్చేటంత వరకు పరలోక నివాసిగా ఉన్నాడు అని రాయబడింది. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో 21వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. అపోస్తుల కార్యాలు 3:21 నుండి, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చినని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాను. అంతవరకు, అంటే అంటిల్ దట్ టైం, కుదురుబాటు కాలములు వచ్చేటంత వరకు యేసు పరలోక నివాసి అయ్యుండుట ఆవశ్యకము. అంటే ఇప్పుడు తల్లి మరియ గర్భాన్న పడక ముందు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు? పరలోక నివాసి అయ్యుండుట ఆవశ్యకము. కానీ దృశ్య రూపంలో చరిత్రకారుల యొక్క వ్యూ పాయింట్ ప్రకారం, ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం జన్మించారు. ఆయన మరియ గర్భాన, కన్యక గర్భాన జన్మించారు. ఇదిగో ఆయన పుట్టాడు కాబట్టి అంతకుముందు క్రీస్తు శకం పూర్వం అన్నాం, పుట్టిన తర్వాత క్రీస్తు శకం అన్నాం. కానీ ఆయన గర్భాన్న జన్మించక ముందే ఉన్నారా ప్రభు? ఉన్నారు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాల్లో మనకి ఇలా వ్రాయబడింది. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాల్లో, అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు, అంటే అసంపూర్ణమైన కాలం, పరిపూర్ణత ఇంకా లేదు, కానీ కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడి పంపెను. ఎక్కడికి? ఈ భూమండలం మీదకే. అంతవరకు ఆయన ఎక్కడున్నాడు? పరలోక నివాసిగా ఉన్నాడు ప్రభు. కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి, అంటే ఈ ఎలా భూమి మీదకు పంపడనేది సింపుల్గా ఎలా తేల్చాడంటే పరిశుద్ధాత్ముడు, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. అంటే ఇక్కడ మనకేం అర్థమవుతుంది? కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపాడు. కాలం పరిపూర్ణం కానంత వరకు ఆయన ఈ లోకానికి పంపలేదు. కాలం పరిపూర్ణమవడం, కాలం పరిపూర్ణమవడం అంటే కాలం పరిపూర్ణమైనప్పుడు వచ్చాడంటే యేసుప్రభు. ఇది కుదురుబాటు కాలంలో వచ్చిన అంతవరకు యేసు పరలోక నివాసిగా ఉన్నాడు. అంటే ఏ టైంలో భూమి మీదకి అవసరమో ఆ టైంలో ప్రభు అయిన యేసుని దేవుడు పరిచయం చేశాడు భూమి మీద. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు మనకి ఇలా వ్రాయబడ్డాయి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18 నుండి, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. అదిగో ఆ తర్వాత చెప్తున్నాడు 20వ వచనం నుండి, ఆయన అంటే ఎవరెక్కడ? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జగత్తు పునాది వేయబడక మునిపే, అంటే ఆది కాండం 1:1 ఇన్ ది బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్. ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. కానీ ఇక్కడ జగత్తుకు పునాది వేయబడక మునిపే, జగత్తుకు పునాదులు లేవంట. ఇంకా జగత్తు
జగత్తును అందలి సమస్తమును సృజించిన దేవుడు అన్నాడు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో 24వ వచనం మనకి ఇలా వ్రాయబడింది. అపోస్తుల కార్యాలు 17:24లో జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున అన్నప్పుడు జగత్తును అందలి సమస్తమును సృజించినవాడు దేవుడు. అయితే ఈ జగత్తును సృజించక పూర్వమే యేసుప్రభు ఉన్నాడు అని చెప్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన, అంటే ఇంకా ఆకాశం లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, భూమి సృజించబడలేదు, నక్షత్రాలు సృజించబడలేదు, భూమి మీద ఉండే చెట్లు మొక్కలు సృజించబడలేదు, భూమి మీద ఉండే జంతువులు పురుగులు సృజించబడలేదు, జలచరాలు సృజించబడలేదు, ఇంకా నరుడు సృజించబడలేదు. అసలు ఇంకా ఈ భూమి, మండలం, వాతావరణం అనేది ఇంకా సృజించబడక పూర్వమే, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన యేసుక్రీస్తు నియమింపబడెను, అపాయింట్ అయ్యాడు యేసుప్రభు. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు అసలు యేసుప్రభు ఎందుకు కావాలి? ఎవరి కోసం కావాలి? నరుల కోసం. ఎలాంటి నరుల కోసం కావాలి? పాపం చేసిన నరుల కోసం. అసలు ప్రభు అయిన యేసుక్రీస్తు నియమింపబడేటప్పటికి భూమండం మీద అసలు నరుడు ఉన్నాడా? నరుడు 7వ రోజు కదా సృజించబడతా, 6వ రోజు కదా సృజించబడతా, 7వ రోజు విశ్రమించాడు కదా దేవుడు. మరి అసలు నరుడు 6వ రోజు సృజించబడిన నరుడే ఇంకా సృజించబడకపోతే మరి 5వ రోజు సృష్టి జరిగిందా? 4వ రోజు జరిగిందా? 3వ రోజు జరిగిందా? మొదటి రోజు జరిగిందా? దేవుడు ఆకాశంను భూమిని సృజించాడా? మరి ఏమీ లేకముందు యేసుప్రభు నియమించబడాల్సినంత అవసరత ఏంటి? మళ్ళీ అది ఆలోచిస్తే దేవుని యొక్క తగులుబడి, నిన్ను నన్ను పుట్టించడంలో దేవుని యొక్క తగులుబడి ఉందే. మనుషులను సృష్టించిన తర్వాత, మనుషులు పాపం చేసిన తర్వాత, అరే వీళ్ళు పాపం చేసేసరే, ఇప్పుడు వీళ్ళని ఎలా మళ్ళీ బ్రతికించాలి అని అప్పుడు ఆలోచించలేదే దేవుడు. నరులను సృజించక పూర్వమే, అంటే దేవుని పోలికలోనే మనల్ని సృజించాలనే విషయం దేవునికి ముందే తెలుసా? ఆయన పోలిక, ఆయన స్వరూపాన్ని ఇచ్చి యథార్థవంతులుగానే పుట్టిస్తారనే సంగతి తెలుసు. మానవులకి స్వేచ్ఛనిస్తారనే సంగతి కూడా దేవునికి తెలుసు. స్వేచ్ఛను ఒకవేళ దుర్వినియోగపరుచుకుంటే ఇదిగో సమస్యలో పడ్డారు, చచ్చారు, అపరాధం చేశారు, పాపం చేశారు, నాకు విరోధులయ్యారు, సమాధానం కోల్పోయారు. ఇప్పుడు అలాంటి వాళ్ళని మళ్ళీ దగ్గరికి తీసుకోవడం దేవునికి తెలుసు. అలాంటి వారిని మళ్ళీ దగ్గరికి తీసుకోవడం కొరకు జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తు ప్రభుని దేవుడు ముందుగా నియమించాడు. ఇప్పుడు మళ్ళీ మనం ఇంకో సంగతిని మనం ఆలోచించాలి. ముందుగా నియమించాడు, కరెక్టే. ఎందుకొరకు నియమించాడు క్రీస్తు ప్రభుని? పాపులను రక్షించడం కొరకు. పాపులు ఎలా రక్షించబడతారు? పాపం ఎలా పరిహరించబడుతుంది? రక్తం చిందించడం వలన. ఎలాంటి రక్తం అది? అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. మరి ఇప్పుడు ఈ రక్త చిందించటం కొరకు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని పరలోకం నుండి భూలోకానికి పంపించాల్సినంత అవసరత ఏమి ఏర్పడింది?
అంటే ఇప్పుడు నరావతారి, నరుడి యొక్క అవతారంలో రావాలి. ఇప్పుడు దాన్నే హెబ్రీ గ్రంథకర్త అన్నాడు, ఆయన మన సహోదరుడు వంటి వాడు కావలసి వచ్చింది అబ్రహాము సంతానాన్ని బట్టి. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మనం చూసినప్పుడు, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయాన్ని మనం చూస్తే 2వ అధ్యాయం 8వ వచనం నుండి మనకి ఇలా రాయబడింది, వాని పాదముల క్రింద సమస్తమును ఉంచి తిని ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచుటకు ఇంకనూ చూడలేదు. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు. ఇప్పుడు దేవదూతలకు మరణం ఉంటుందా? ఉండదు. ఆత్మలకు మరణం ఉంటుందా? ఉండదు. ఇప్పుడు మరణం అనుభవిస్తేనే రక్త చిందన. మరణం అనుభవించుట వలన చిందింపబడే రక్తధారలో పాపికి అవసరం. ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని దేవుడు నరావతారిగా భూమి మీద పంపిస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే మరణము అనుభవించినట్లు. ఎంతమంది కొరకు? ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు. దూతల కంటే కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు వాస్తవానికి దూతల కంటే ఎక్కువవాడా తక్కువవాడా? ఎక్కువవాడైనా. ఇది మొదటి అధ్యాయం. మొదటి అధ్యాయం చెప్పే సారాంశం ఏంటంటే దేవదూతల కంటే అధికుడు. కానీ నీ కొరకు నా కొరకు మన పాపం యొక్క పరిహారం కొరకు దేవుడు దేవదూతల కంటే కొంచెము తక్కువ అనిగా. ఎందుకు? ఇప్పుడు తేడా ఏంటి? దేవదూతలకు దేహం లేదు, నరులు అనేవాడికి దేహం ఉంది. ఓకే, నీకు నాకు అంటే దేహం ఉంది. మరుడు ప్రభు అని యేసుక్రీస్తు వారు ఎందుకు దేహంలోకి రావాల్సి వచ్చింది? మరణం అనిపించాలి, రక్తం చిందించాలి. మరి దేహం లేకపోతే రక్తం ఉండదా? దేహం లేకపోతే రక్తం ఎలా ఉంటుంది? రక్తం అనేది భౌతికమైంది, రక్తం అనేది శరీర సంబంధమైంది. రక్తం చిందిస్తే తప్ప పాపక్షమాపణ లేదు, పాపాలకు ప్రాయశ్చిత్తం లేదు. అందుకని దేవుడు అంట దేవదూతల కంటే కొంచెం తక్కువవాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున, ఇదిగో మళ్ళీ ఆయన పవర్ మళ్ళీ చూడండి. ఎప్పుడైతే ఆయన చనిపోయి సమాధి చేయబడ్డాడో ఆయన మరణం పొందినందున మహిమా ప్రభావముతో కిరీటము ధరించిన వారిగా ఆయన్ని చూచున్నాము. మీరు సిలువేసిన ఈ యేసునే మీ దృష్టిలో పనికిమాలినవాడు, మీ దృష్టిలో సిలువకు అర్హుడైన, మీ దృష్టిలో బందిపోటు దొంగ కంటే ఇతను హీనమైన వాడు. మీరేం చేశారు? దుష్టులైన మనుషుల చేత సిలువ వేయించి చంపారు. దేవుని దృష్టిలో ఆయన విలువైన సొత్తు, కానీ అప్పుడు ఉన్నటువంటి యూదుల దృష్టిలో ఆయన పనికిమాలినవాడు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో 23వ వచనం మనకి ఇలా వ్రాయబడింది. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 23వ వచనంలో, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత, అంటే దుష్టుల చేతికి అప్పగించేశారన్నమాట అండి. ఇన్ని యేసు ప్రభుని దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. అంటే చంపదగినంత నేరం చేశాడు ఆయన. పిలాతు ఎన్నో మార్లు ప్రయత్నం చేశాడు కదా ఆయన విడిపించడానికే. అయినప్పటికీ మనుషులందరూ దొమ్మిగా పడి అందరూ కలిసి నేరారోపణ చేశారు కదా. సర్లే, యూదుల యొక్క పండగ ఆచార ప్రకారం ఎవరు ఒకరిని విడుదల చేయాలా, కనీసం ఆ కోటలోనైనా యేసు ప్రభుని విడుదల చేద్దామంటే వాళ్ళు ఒప్పుకున్నారా? బందిపోటు దొంగ వాడే విడుదల చేయమన్నారు, కానీ ఈయన మాత్రం లోపడేయమన్నారు. అంటే మనుషుల దృష్టిలో ఈయన తృణీకరింపబడిన వాడు, మనుషుల దృష్టిలో
ఈయన వ్యసనాక్రాంతుడు, వ్యాధిగ్రస్తుడు. మనుషులందరి దృష్టిలో ఈయన పనికి మాలినవాడు, యోధా మతానికి అడ్డం, శాస్త్రుల పరిచయాలకి ఆటంకంగా ఉన్నాడు. కాబట్టి వాళ్ళు అనుకున్నదే తడవ చేయకుండా వాళ్ళు ఏం చేశారు? దుష్టులైన మనుషుల చేత సిలువ వేయించి చంపారు. కానీ దేవుని దృష్టిలో అద్భుతమైనటువంటి స్థితిని ఇచ్చాడు దేవుడు. ఇది ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 84వ వచనంలో, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. లేపాడు, కరెక్టే. లేపి ఎక్కడ తీసుకెళ్ళిపోయాడని 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 2వ అధ్యాయము 36వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ప్రభుగాను క్రీస్తుగాను నియమించెను. ఇశ్రాయేలు వంశం అంతా ఈ సంగతి రూఢిగా తెలుసుకోవాలి అన్నాడు. అప్పుడు వాళ్ళ హృదయంలో నొచ్చుకోవడం మొదలెట్టారు. అంటే నా కోసము అంత స్థాయిలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని నా కొరకు దేవదూతల కంటే తక్కువనిగా దేవుడు నరావతారిగా చేశాడా? ఈయన దేహంలో ఉండి మరణం అనుభవించిన కారణం చేత మళ్ళీ దేవుడు ఈయన మృతుల్లో నుండి లేపి మళ్ళీ ఉన్నతమైన స్థితిని ఇచ్చాడా? ప్రభువుగా క్రీస్తుగా నియమించాడా? ఇశ్రాయేలు వంశం అంతా ఈ సంగతి గుర్తించాలా? అంటే నా కొరకు ఈ కార్యక్రమం జరిగిందా? ఇది యూదులకి చేసేటువంటి స్వార్థ ప్రసంగంలోనూ దీన్ని చెప్పాడు. 3000 మంది బాప్తిసం పొందారు. ఇక్కడ అన్యుల దగ్గర మొట్టమొదటి చేసిన స్వార్థ ప్రసంగంలో కూడా ఇదే కీలకమైన అంశం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం మనం చూసినప్పుడు అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో మనకి ఇలా వ్రాయబడింది. 34వ వచనం నుండి, కొన్నేళ్ళు ఇంటివారు, కొన్నేళ్ళు ఇంట్లో అందరూ కూర్చున్నారు. ఎందుకయ్యా మీరు కూర్చున్నారు? ఎందుకు నన్ను పిలిపించావు? నన్ను పిలిపించే కారణం ఏంటి అని అడిగితే ఇదిగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 33వ వచనంలో, వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఎక్కడ కూడి ఉన్నాం. అంటే ఆ కూడిక మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంట? మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినడానికి మేము రెడీగా ఉన్నాం. ప్రభు ఏం ఆజ్ఞాపించాడో చెప్పు మాకు, మేము వింటాం. వెంటనే మొదలుపెట్టాడు. 34 ఈయన మొదలు పెడుతున్నాడు. ప్రభు ఏం ఆజ్ఞాపించాడో చెప్తున్నాడు. చూడండి, దేవుడు పక్షపాతికాడు. మొట్టమొదటి దేవుని కూర్చుని సత్యాన్ని చెప్పాడు. దేవుడు పక్షపాతికాడని నిజముగా గ్రహించి ఉన్నాను. 2వ పాయింట్, ప్రతి జనములోనూ. అంటే అప్పుడు ఎవరెవరు ఉన్నారు? అప్పటికి యూదులు ఉన్నారు, అన్యులు ఉన్నారు, సమరయులు ఉన్నారు. ఇప్పుడు ఎవరి దగ్గర మాట్లాడుతున్నాడు? అన్యుల దగ్గర మాట్లాడుతున్నాడు. యూదులకు మాత్రమే అనేది పొరపాటు. పక్షపాతము లేనటువంటి దేవుడు ప్రతి జనములోనూ దేవునికి భయపడి నీతిగా నడుచుకునేవాడిని అంగీకరిస్తాడు. అంటే ఇప్పుడు వాళ్ళు ఒక రకమైన నిరీక్షణ వస్తుందా? అంటే మాకు కూడా ఛాన్స్ ఉంది, దేవుని పిల్లలు అయ్యే ఛాన్స్ ఉంది. అప్పుడు వెంటనే యేసు ప్రభుని కూర్చుని సత్యం చెప్పడం మొదలెట్టాడు. ఒకటే దేవుని కూర్చుని సత్యం, 2 క్రీస్తుని కూర్చుని సత్యం. 36వ వచనం నుండి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అక్కడ 2వ అధ్యాయం 36వ వచనంలో ఏం చెప్తున్నాడు? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను ఇశ్రాయేలు వంశం అంతయు ఈ సంగతి రూఢిపరచుకోండి, దృఢపరచుకోండి. అన్యుల దగ్గర కూడా ఇదే లేవనెత్తాడు. యేసు ప్రభు ఎవరని చెప్తున్నాడు? అందరికీ ప్రభు. ఆయన ద్వారా, యేసు ప్రభు ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి,
సమాధానకరమైన సువార్త అంటే ఒక పాపిని పరిశుద్ధుడైన దేవునితో ముడేసేది, పాపుల్ని తండ్రి అయిన పరిశుద్ధుడైన దేవునితో సమాధానపరిచేది, సంధి చేసేది సువార్త అంటే. అంటే ఇప్పుడు యేసుప్రభు చేసిన పని ఏంటి? ఇదిగో పాపంలో ఉన్నారు, అపరాధాలు చేశారు, పాపాలు చేశారు, దేవునికి దూరం అయిపోయారు, శత్రువులు అయిపోయారు. అమ్మాయి స్థితి కొనసాగించడం మంచిది కాదు. ఈ పాపపు ప్రయాసలో మీరు ఉన్నారు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఎలా విశ్రాంతి దొరుకుతుంది? మీ ప్రాణాలకు ఎలా నెమ్మది దొరుకుతుంది? సమాధాన పడినప్పుడు నెమ్మది దొరుకుతుంది. ఎవరితో సమాధాన పడాలా? దేవునితో సమాధాన పడాలా? మరి కలిపేవాళ్ళు ఎవరో? ఆ చెయ్యి ఈ చెయ్యి కలిపేది ఎవరో? నేనున్నాను, అందుకు నేను వచ్చాను. సమాధానకర్తగా వచ్చాడు యేసుప్రభు. సమాధాన సువార్తను తీసుకుని వచ్చాడు యేసుప్రభు. అంటే ఇప్పుడు సువార్త ఏం చేస్తుంది? ఆ పరిశుద్ధుడైన దేవునితో పాపి అయిన నరుణ్ణి సమాధానపరుస్తుంది. మనసులో ఉన్నటువంటి శత్రుత్వం పోతుంది. పాపాలు ఎప్పుడైతే కొట్టేస్తున్నాడో, పాపాలు ఎప్పుడైతే కడిగిపడుతున్నాయో మనశ్శాంతి ఏర్పడింది. ఎస్, నేను పరిశుద్ధుడిని, ఎస్, నన్ను నీతిమంతుడిగా చేశాడు, నన్ను కడిగాడు, పవిత్రపరిచాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఎవరో పరాయోడు కాదు, ఆయన నా తండ్రి. సమాధానపరిచింది ఎవరు? ఇప్పుడు యేసుప్రభు. అన్యుల మధ్యన యేసుప్రభుని గురించి ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఇదిగో దేవుడు సమాధానకరమైన సువార్తను ఆయన ద్వారా ఇశ్రాయేలుకు ప్రకటించి పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. ఆల్రెడీ ఒక గుంపు ఉంది, ఇశ్రాయేలీలు. ఆల్రెడీ దేవుడు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఇశ్రాయేలీలకి సమాధానకరమైన సువార్తను ప్రకటించాడు. 3,000 మంది బాప్తిసం పొందారు. పొందిన వాళ్ళందరూ ఇశ్రాయేలీలే. ఆ తర్వాత 5,000 మంది అయ్యారు, వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలీలే. అంటే సమాధానకరమైన సువార్త అది పనికొచ్చింది. అమ్మా, అదే సమాధానకరమైన సువార్తనే నేను ఇప్పుడు అన్యజనులైన మీ దగ్గరికి తీసుకొచ్చాను. మరి అయితే ఇప్పుడు మీరు చేయాల్సిందేంటి? మీరేమి నమ్మాలి? ఇప్పుడు విశ్వాసాన్ని గూర్చినటువంటి పునాది వేశాడు. అక్కడే 37వ వచనంలో, యోహాను బాప్తిసం ప్రకటించిన తరువాత గలిలే మొదలుకొని యోదయందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అది ఏదంటే, అది ఆయన బాప్తిసం పొందినది మొదలుకొని, బాప్తిసం ప్రకటించిన తర్వాత గలిలే మొదలుకొని యోదయందంతటా అప్పటికే బాగా ప్రసిద్ధి చెందినటువంటి ఒక సంగతి ఉందంట. అదేంటంటే, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెననున్నదియే. ఇది ప్రసిద్ధిగాంచిన సంగతి. అన్యుల దగ్గర చెప్పాడు. యూదుల దగ్గర ఏం చెప్పాడు? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. క్రీస్తు అభిషక్తుడు. ఇక్కడ పదప్రయోగం మార్చాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెననున్నదియే. దేవుడు యేసుకు తోడయ్యుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన యోదయ దేశమందు యెరూషలేమందు చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మానును వేలాడదీసి చంపిరి. వారు చేసిన పనిది. దేవుడు ఆయన 3వ దినమును లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షంగా కనబడినట్లు ఆయనను అనుగ్రహించిన. ఇదేగాక దేవుడు సజీవులకు మృతులకు న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అని ప్రకటించి
దృఢ సాక్ష్యం ఇవ్వవలెనని మాకు ఆజ్ఞాపించాను. అంటే ఇప్పుడు యేసుక్రీస్తుని గురించిన సత్యం అంతా చెప్పిన తర్వాత 43వ వచనంలో ఆయన యందు విశ్వాసం ఉంచేవాడెవడు, వాడు ఆయన నామం మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనకు వచ్చి సాక్ష్యం ఇచ్చున్నారు. ఇప్పుడు అన్యులు చేయాల్సిన పని ఏంటి? ఇక్కడ కొర్నేలి ఇంట ఉన్నటువంటి అన్యులు చేయాల్సిన పని ఏంటి? ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఎవరి యందు? క్రీస్తునందలి విశ్వాసం నీతిమంతులుగా తీరుస్తుంది. ఏమని విశ్వసించాలా? దేవుడు ఆయన్ని పంపాడు. ఇదిగో మీరేమో ఆయన్ని, యూదులేమో ఆయన్ని చంపేస్తే దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాడు, ఆయన్ని హెచ్చించాడు, అభిషేకించాడు దేవుడు. ఈ సంగతి మీరు విశ్వసిస్తే మీకు పాపక్షమాపణ దొరుకుతుంది. అంటే ఇప్పుడు పాపక్షమాపణ కాబట్టి అన్యులైనా యూదులైనా ఎవరైనా విశ్వాసం ఉంచాలా? చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసుక్రీస్తునందు విశ్వాసం. ఏ విశ్వాసం? ఏ విశ్వాసం రక్షించదు ఒక వ్యక్తిని? అంటే యేసుని ఏమని నమ్మాలి, ఏమని విశ్వసించాలి? రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ప్రారంభం నుంచి మనకి ఇలా వ్రాయబడింది, కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి. లేదంటే నీ పాపాల్లో అలాగే ఉండిపోతావు, నీకు పాప క్షమాపణ దొరకదు. నీకు విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వల్ల ఈ కృప యందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గురించి నిరీక్షణను బట్టి ఇదిగో మనము అతిశయపడుచున్నాము. 8వ వచనంలో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడి. మరి రక్తం చిందించిన ఆయన మృతుడా సజీవుడా? రక్తం చిందించాడు. మరణం ఆయన బంధించగలిగిందా? మరణం ఆయన బంధించి ఉంచడం అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయన లేపాడు. లేపైన ఏం చేశాడు? ప్రభుగా క్రీస్తుగా నియమించాడు. ఇశ్రాయేలు వంశం అంతా ఈ సంగతి రూఢపరుచుకోవాలా? రూఢపరుచుకుంటేనే మీకు పాపక్షమాపణ. అన్యులు ఈ సంగతిని రూఢపరుచుకుంటేనే అన్యులకు పాపక్షమాపణ. అంటే నేడు మన పాప క్షమాపణకే క్రీస్తునందు ఉంచాల్సినటువంటి విశ్వాసం కీలకమైంది. దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాడు. లేపిన దేవుని యందు విశ్వాసం, లేచిన ప్రభువునందు విశ్వాసం. లేచి ఎక్కడున్నాడో? పరలోకమునందు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు అన్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుండి, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. 7వ వచనంలో, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమునందు ఆయనతో కూడా కూర్చుండబెట్టి. ఆయనతో కూడా అంటే ఎవరితోని? క్రీస్తు ప్రభుతో కూడా మనల్ని కూడా కూర్చుండబెట్టాడు. క్రీస్తు ప్రభు ఎక్కడున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తే
20వ వచనంలో ఆయన బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి, మీరేమో చంపారు, సమాధి చేశారు. మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యాన్ని, అధికారాన్ని, శక్తిని, ప్రభుత్వాన్ని ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతీ నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను, క్రీస్తు ప్రభువాన్ని తన కుడి పార్శ్వమును కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. క్రీస్తు ప్రభు దేవుడిచ్చిన స్థానం నేడు. ఆ క్రీస్తు ప్రభుని బట్టి మనకిచ్చిన స్థానం ఆయనతో పాటు కూర్చుండబెట్టాడు మనల్ని కూడా. ఈ సంగతి విశ్వసిస్తే పాపక్షమాపణ అన్నాడు. అంటే అక్కడ క్రీస్తు ప్రభు స్థానం కరెక్ట్గా గుర్తించటం, దేవుని స్థానాన్ని కరెక్ట్గా గుర్తించటం. అప్పుడు క్రీస్తు ప్రభుని విశ్వసించటం విషయంలో 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించి విశ్వాసవాక్యమే. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, ఇది అవుట్పుట్. నోటితో ఒప్పుకోవడం అంటే అవుట్పుట్, విశ్వసించడం అంటే ఇన్పుట్, లోపల ఉన్నది. లోపల ఏది ఉందో అది నోటితో ఒప్పుకో. నోటితో ఏం ఒప్పుకోవాలన్నాడు? యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని, యేసు ప్రభువని నోటితో ఒప్పుకోకపోతే రక్షణ లేదా? లేదు. యేసుని ప్రభువా ప్రభువా అన్నంత మాత్రాన పరలోకం కూడా లేదు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం మనం చూసినప్పుడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ. అంటే ఇప్పుడు ప్రభువా అనేది కేవలం పెదాలకు సంబంధించిందా? కాదు. కానీ ఇప్పుడు రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనంలో ఏం చెప్పాడు? యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని. అంటే యేసు ప్రభువని నోటితో ఒప్పుకుంటే రక్షించబడిపోతారా? మరి అక్కడ యేసు ప్రభు ఏమన్నాడు? ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. మరి నోటితో ప్రభు అని ఒప్పుకొని రెండోది ఏం జరగాలంట? ఇన్పుట్ అవుట్పుట్ ఏకం అవ్వాలంట. ఆయనను 9వ వచనం ఏమనగా యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా. ఇది విశ్వాసం. ఆయన నా కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపాడు. ఇది మన విశ్వాసం ప్రభునందు. దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని హృదయమందు విశ్వసించిన ఎడలా నీవు రక్షించబడదువు. ఇప్పుడు రక్షణ దేని మీద ఆధారపడింది చెప్పండి? 1 నోటితో ఒప్పుకోవడం, 2 హృదయమందలి విశ్వాసం. నోటితో ఒప్పుకోవడం అంటే కన్విన్స్ అయితే ఒప్పుకుంటాం, ఒప్పించడం కాదు, చిలక పలుకులు కాదు. ఇది అమ్మా యేసు ప్రభు అన్ని నోటితో చెప్పమ్మా ఆయన చెప్పించడం కాదు. ఇది ఎస్ యేసు ప్రభువే అని నేను కన్విన్స్ అయ్యి చెప్పేది. అదే నా హృదయమందలి విశ్వాసం. వీళ్ళేమో దుష్టులైన వారి చేత అప్పగించి చంపించారు, కానీ దేవుడు ఆయన్ని మృతుల్లో నుండి లేపి ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు. ఆయన అభిషక్తుడు, పరిశుద్ధాత్మను వల్ల అభిషేకించబడినవాడు.
మోషే వంటి ప్రవక్తగా, మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతర యాజకుడుగా, దావీదు కుమారుడుగా, దావీదు సింహాసనాన్ని అధిరోహించినటువంటి దావీదు రాజుగా దేవుడిని అభిషేకించాడు. అభిషక్తుడు రాజు క్రీస్తు. క్రీస్తు అంటే అభిషక్తుడు. అభిషక్తుడు అంటే మెస్సియా అని అర్థం. ఇది మన హృదయం అందరి విశ్వాసమై ఉండాల. కాబట్టి ఈరోజు నాకు ఆయన ఏమై ఉన్నాడు? ఆయన నాకు ప్రభు అయి ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినప్పుడు, దేవుడేమో ఆయనకేమో పరలోకంలో కుడిపార్శ్వాన స్థానం ఇస్తే, ఇదిగో ఆయన అందరి విశ్వాసంతో నీతిమంతులుగా తీర్చబడిన వారు ప్రభుకి ఏ స్థానం ఇవ్వాలి? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాల్లో మనకి ఇలా వ్రాయబడింది. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతువడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి, మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా, అది నువ్వు చేయాల్సిన పని. దేవుడు ఆయనకి ఏ స్థానాన్ని ఇచ్చాడు? పరలోకమునందు కుడిపార్శ్వాన్ని కూర్చుని పెట్టుకున్నాడు ఆయన. నువ్వేం చేయాలి? నీ హృదయపు స్థానాన్ని ఇవ్వాలి. నీ హృదయంలో ఏ స్థానాన్ని ఇవ్వాలి ఆయనకి? నీ హృదయపు ఏలిక స్థానాన్ని ఇవ్వాలి. ఏలిక, ఏలేవాడు, పాలించేవాడు, హృదయపు రాజు. ఎవరు నీ రాజు? నా ప్రభు. హృదయంలో చెత్త అంతా ఉన్న హృదయంలో, సహింపనలను ఎన్ని ఉన్న హృదయంలో శాస్త్రులు పరిచయం చేస్తున్నారు. చేతులు కడుక్కోకుండా తిండి తింటున్నారేంటి? అది పెద్ద కంప్లైంట్ ఇష్యూ చేశారు. దాన్ని నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా ఎందుకు తింటున్నారు అంటే, నువ్వు ఇలా బోధిస్తున్నావా? బాహ్యపరమైన శుద్ధొద్దా? యూదులు సంతకి వెళ్ళారంటే బయట నుంచి లోపలికి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనం చేయరు. ఇదిగో వాళ్ళ పాత్రల దగ్గర నుంచి అన్ని శుభ్రంగా ఉంటేనే కానీ ఏమి తినరు. బాహ్యపరమైనటువంటి దానికి వారు ఇంపార్టెన్స్ ఇస్తుంటే, యేసుప్రభు ఏమన్నారు అక్కడ? మార్కు సువార్త 7వ అధ్యాయము 20-21 వచనంలో మనం చూసినప్పుడు, వెలుపలి నుండి లోపలికి పోయినదేది మనుషుని అపవిత్రునిగా చేయదు, అయితే లోపలి నుండి బయటకు వచ్చేది మనుషుని అపవిత్రుడు. లోపల నుంచి అనగా మనుష్యుని యొక్క హృదయంలో నుండి దురాలోచనలు, దొంగతనములు, జారత్వములు, అపవిత్రత, కాముకత్వము, లోభములు, ఇవన్నీ హృదయంలో నుంచే బయటకు వస్తున్నాయి. మనిషి హృదయం అంతా చెడిపోతే, చెడిపోయినటువంటి ఈ నరుడు ఆ చెడిపోయిన హృదయాన్ని ప్రభువుగా క్రీస్తుకి స్థానాన్ని కల్పించాలి. అంటే ఇప్పుడు ఈ చెడు అంతా పోవాలి, ఈ దుష్టత్వం అంతా పోవాలి, హృదయం అంతా శుద్ధి అవ్వాలి, కఠినత్వం అంతా పోవాలి హృదయంలో. క్రీస్తుని ప్రభువుగా నీ హృదయంలో ప్రతిష్ఠించు. దానికి నువ్వు సిద్ధపడి ఆ విశ్వాసం కలిగిన వాడు అయితే, దానికి నువ్వు కన్విన్స్ అయితే, అప్పుడు నీ హార్ట్లో నుంచి వస్తుంది. నోటి మాట ద్వారా ఏమని వస్తుంది? ఎస్, యేసు ప్రభువు నా ఏలిక, నా రాజు, నన్ను పాలించేవాడు, అభిషక్తుడు, నా హృదయంలో స్థానాన్ని ఇచ్చాను, మొదటి స్థానాన్ని ఆయనకి ఇచ్చాను. అప్పుడు నీ హృదయ విశ్వాసమే నీ పెదాలు గుండా బయటకు వచ్చింది. ఇది రక్షించదు అన్నాడు. నీ హృదయ విశ్వాసము, నీ నోటి మాట రెండు ఏకీభించకపోతే ఆ వ్యక్తికి పాపక్షమాపణ లేదు, రక్షణ లేదు. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు? ప్రభువా ప్రభు అని పిలిచినంత మాత్రాన్న పరలోకంలో ప్రవేశింపరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
12వ అధ్యాయంలో యేసు ప్రభు అని అందరూ చెప్పలేరు అన్నాడు ఈ మాట. నాకు అనిపిస్తుంది నోరున్న ప్రతివాడు చెప్పగలడు కదా అనిపిస్తుంది నాకు. నోరు ఉందనుకోండి, నోరున్న ప్రతివాడి చేత చెప్పించేవచ్చు కదా ఈ మాట. పెద్ద విషయమే ఉంది ఇందులో. కానీ దీన్ని ఒకసారి ఆలోచించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 3వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో, ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు. అంటే యేసు ప్రభు అని చెప్పలేడా? పరిశుద్ధాత్ముడు ఉంటేనే చెప్పగలడా? పరిశుద్ధాత్ముని వలనే ఒకటి చెప్పగలడా? ఒక తాగుబోతుని తీసుకురండి యేసు ప్రభు అని చెప్పేంత నోటితో. లేదా ఒక చిన్న పసిపిల్లని అప్పుడప్పుడే మాటలు మాట్లాడుతున్న పిల్లని తీసుకురండి. ఆ పిల్లకి మన చిన్న బిడ్డకి మనం ఏం చెప్తే చెప్తుంది కదా వెనకాల. అమ్మ యేసు ప్రభు అని చెప్పమంటే చెప్తుంది కదా. మరి ఈ రేటు చెప్పలేడు అంటున్నాడు ఈయన. అంటే పెదాలతో పలికే పలుకు కాదు ఇది. పెదాలతో పలికేది కాదు. ఒక వ్యక్తి దానికి కన్విన్స్ అయ్యి, ఎస్ ఈరోజు క్రీస్తుకి దేవుడిచ్చిన స్థానం, అదే క్రీస్తు ప్రభుకి నాటి యూదులు ఇచ్చిన స్థానం, అదే క్రీస్తు ప్రభు వారికి నేడు క్రైస్తవులు ఇచ్చే స్థానం. అప్పుడు యూదులు ఏ స్థానాన్ని ఇచ్చారు? పనికి మాలినాడు, బ్రతకడానికి అర్హుడు కాదు. న్యాయాన్ని తీర్చేటువంటి పిలాతైనా ప్రయత్నం చేస్తున్నాడు తప్పిందామని, కానీ ప్రజలు మాత్రం ఒప్పుకున్నారు దానికి. బ్రతకడానికి అర్హుడు కాదు. దుష్టుల చేతికి అప్పగించి చంపించేశారు. వాళ్ళు ఘోరంగా అవమానించి పిడిగుద్దులు గుద్ది ముళ్ళ కిరీటాన్ని పెట్టి అవమానపరిచి హేళనతో, మరణశిక్ష అంత హేళనగా చేస్తారా? ఒకవేళ తప్పు చేస్తే మరణశిక్ష, హేళనతో మరణశిక్ష చేస్తారా? అవమానాలతో చేస్తారా? అంటే ఎలాంటి వారికి అప్పగించారు మరణశిక్ష? దుష్టుల చేత సిలివేయించి చంపారు. అంటే మీ దృష్టిలో ఆయన ఎంత నీచమైనవాడో, కానీ మీరు ఆ పని చేయగలిగారు. మరణం ఆయన బంధించలేకపోయింది. మరణ వేదన తొలగించి దేవుడు ఆయన లేపాడు. పరలోకంలో ఆయన కుడిపార్శ్వన దేవుడు ఆయన కూర్చొని పెట్టుకున్నాడు. ఇదిగో మీరు సిలువేసిన ఈ యేసుని దేవుడు ప్రభుగా క్రీస్తుగా నియమించాడు. దీన్ని రూఢిపరచుకోండి, మీకు రక్షణ. ఇలారా ఇప్పుడు మేము ఏం చేయాలా? వాట్ షాల్ వి డూ అని అడిగారు. మేమేం చేయాలా? వారు తమ హృదయంలో నొచ్చుకొని మేమేమి చేతుమని పేతున్న కడమపోస్తుని అడిగితే, మీరు మారు మనసు పొందండి. ఏంటి అక్కడ పొందాల్సిన మారు మనసు? ఆయన ఎవరో సామాన్యుడు పనికిమాలాడు అనుకున్నాం. అమ్మో, ఆయన ఉన్నతమైన వాడు. నిషేధించబడిన ఈ రాయి మూలకు తలరాయి, మారు మనసు పొందు. పొరపాటు అయిపోయింది. ఆయన దుష్టులుగా అప్పగించాం, సిలువేయించాం, చంపించాం. ఇప్పుడు ఆయన లేకపోతే మనకే రక్షణ లేదు. మన కొరకు ఆయన చనిపోయాడు. కాబట్టి ఇదిగో మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము మీలో ప్రతివాడు యేసుక్రీస్తునామమున బాప్తిసం పొందండి. పరిశుద్ధాత్మని వరాన్ని పొందుతారు. ఈ వాగ్దానం ఇట్స్ ఎ ప్రామిస్. మీకును మీ పిల్లలకును, అంటే యూదులకి యూద సంతానానికి, దూరస్తులందరికీ, అంటే అన్యులకి కూడా, మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ దేవుడు పిలుస్తాడంట. ఎలా పిలుస్తాడైనా? సువార్త ద్వారా పిలుస్తాడు.
అపోస్తలుల ద్వారా పిలుస్తున్నాడు, అపోస్తలుల సాక్ష్యం ద్వారా పిలుస్తున్నాడు. నేటికి పిలుస్తూనే ఉన్నాడు ఆయన. తన యొద్దకు పిలిచిన వారందరికీ వాగ్దానం చెందుతుంది. ఏ వాగ్దానం? పాప క్షమాపణ ఉందే వాగ్దానం, దేవుని కుమారులయ్యే వాగ్దానం, నీతిమంతులుగా తీర్చబడే వాగ్దానం, మహింపరచబడే వాగ్దానం, పరిశుద్ధాత్మను పొందే వాగ్దానం. మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా తండ్రి అయిన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందినని చెప్పాను. కాబట్టి చెప్పాడు. ఇంకా అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మూర్ఖులకు ఈ తరం వారికి వేరే మీరు రక్షణ పొందాలి. అలా రక్షించబడిన వారు సార్. కాబట్టి ఇప్పుడు అక్కడ ఏం జరిగింది? వాళ్ళ అభిప్రాయం మారింది, క్రీస్తు ప్రభు పట్ల అభిప్రాయం మారింది, వాళ్ళ ఆలోచనలు మారినాయి. ఇప్పుడు అదే ప్రసంగం అన్యుల మధ్యలో మొదలెట్టాడు. యూదుల్లో ప్రసిద్ధిగాంచిన సంగతి మీరు కూడా దృఢపరచుకోవాలా, మీరు కూడా అదే విశ్వసించాలా, విశ్వసించిందని నోటితో ఒప్పుకోవాలి. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని మృతుల్లో నుండి దేవుడు ఆయనను లేపనని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడలా నీవు రక్షించబడదు, నీకు పాపక్షమాపణ. ఆ తర్వాత నీ హృదయంలో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించు. అప్పుడు క్రీస్తు ప్రభు ఎక్కడ ఉంటాడు? అప్పుడు హృదయంలో, నీ హృదయంలో, క్రైస్తవుల హృదయాల్లో. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారి దేవుని చూచెదరు. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగింది. ఎక్కడైతే ఘోరమైనటువంటి వ్యాధి ఉందో ఆ వ్యాధిని తొలగించి ఆ పాపాన్ని కడిగేసి ఆ ప్లేస్, ఆ రూమ్ ఎవరికి ఇస్తున్నాడు? ఇప్పుడు క్రీస్తు ప్రభుకి. లేదు, కొంతమంది అజ్ఞానంతో ఏం చేశారంటే మళ్ళీ క్రీస్తు ప్రభుని బయటికి గెంటేశారు. గెంటేసి మళ్ళీ సహింపనలను అనేకమైన హృదయాలు పెట్టుకున్నారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మనం చూసినప్పుడు ఆయన బయటికి వెళ్ళిపోయి తలుపు తడుతున్నాడు అన్నాడు. లోపలికి వచ్చాడు, వచ్చినటువంటి వాడిని మీరు ఉంచలేదు. ఇదిగో చల్లగానైనను వెచ్చగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నాను, అటు ఇటు కాకుండా ఉన్నావు. లౌదికేలో ఉన్న సంఘపు దూతకి ఎలాగో 14వ వచనం నుండి 15వ వచనంలో, ప్రకటన 3:15 నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీ చల్లగానైనను వెచ్చగానైనను నీకు మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించి ఉన్నాను. నువ్వు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలివాడువు, దరిద్రుడువు, గ్రుడ్డివాడువు, దిగంబరుడు అయి ఉన్నావని ఎరుగక నీ గురించి నువ్వేదో గొప్పగా ఊహించుకుంటున్నావు, కానీ నీ హృదయంలో క్రీస్తు ప్రభు లేడనే సంగతి నువ్వు గుర్తించటం లేదు. ఇదిగో ఇప్పుడు 20వ వచనంలో అన్నాడు, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి అన్నాడు. తలుపుకి బయట ఉన్నాడా లోపల ఉన్నాడా? బయటికి ఎప్పుడు వెళ్ళిపోయాడు క్రీస్తు ప్రభు? అసలు ఇవ్వాల్సింది హృదయ స్థానం కదా, హృదయంలో ప్రభువుగా కదా ప్రతిష్ఠించాలి. ప్రతిష్ట అంటాం. ప్రతిష్ట అనేది చాలా గౌరవప్రదమైన మాట. విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తారు. ప్రతిష్ఠింపబడిన విగ్రహాన్ని ఆ స్థానం నుంచి తొలగించాలంటే బోల్డ్ పాటలు పడాలి. ఎవరు పడితే వాళ్ళు తొలగించడానికి ఉండదు. మళ్ళీని ప్రతిష్ఠింపబడిన దాన్ని మళ్ళీ ఆ ప్లేసులో నుంచి తీసి మళ్ళీ ఇంకో ప్లేస్ పెట్టాలంటే దాన్ని శాస్త్రపరంగా మంత్రోచ్చారణతో దానికి మళ్ళీ ఒక ముహూర్తం పెట్టుకుని, అంటే ప్రతిష్ట అనేది మళ్ళీ అక్కడి నుంచి కదలకూడదు. అది శాంక్టిఫికేషన్ అంటే ఇంగ్లీష్లో. ప్రభు నీ హృదయంలో ప్రతిష్ఠించిన తర్వాత మరి మళ్ళీ హృదయం నుంచి బయటికి ఎందుకు వెళ్ళిపోయాడు ఆయన? ఇప్పుడు బయట నుంచి తలుపు తడుతున్నాడు, కాలింగ్ బెల్ కొడుతున్నాడు అంటే, తలుపు తడుతున్నాడు అంటే ఆయన బయట ఉన్నట్టే కదా. ఇదిగో ఇప్పుడు సంఘంతో మాట్లాడుతున్నాడు, సంఘమా నేను బయట ఉన్నాను, తలుపు తడుతున్నాను. 20వ వచనంలో, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను,
ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును అది మళ్ళీ సహవాసం చేస్తాం. అంటే హృదయంలో చెడు అంతా ఉంది, హృదయాన్ని కడుక్కున్నావు, క్రీస్తుని ప్రభువుగా అంగీకరించావు, హృదయం మంది విశ్వసించావు, విశ్వాసం వల్ల నీతిమంతుడిగా తీర్చబడ్డావు, రక్షించబడ్డావు, క్రీస్తుని హృదయంలో ప్రతిష్ఠించుకున్నావు. మళ్ళీ అపవిత్రమైన జీవితం వైపుకి వెళ్ళావు, హృదయాన్ని ఖాళీ చేసే నిలిపుడైనా అయినా దేవుని అందరి ప్రేమ చేత క్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడు? మళ్ళీని తడుతున్నాడు. ఎంతకాలం తడతాడో తెలియదు మళ్ళీని. కానీ ఆయనకు కావాల్సింది హృదయ స్థానమే కావాలా. ఏదో ఒక స్థానం ఇస్తానంటే కుదరదు, హృదయమే కావాలా. ఎందుకంటే అదే ఘోరమైన వ్యాధి కలిగింది, అందులోనే పనికిమాల ఆలోచనలన్నీ వస్తాయి, హృదయపు దుర్యోచనలన్నీ వస్తాయి. హృదయ స్థానం, హృదయంలో ప్రభు స్థానం కావాలి ఆయనకి. మరి ఎవడన్నా నువ్వు రెడీ అయినా తలుపు వద్ద నిల్చుండి తడుతున్నాను. ఎవడైనా ఒకవేళ నా స్వరం విని తలుపు తీస్తే అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించిన వారిని నాతో కూడా సింహాసనం ముందు కూర్చుండనిచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక. కాబట్టి మర్చిపోద్దు, క్రీస్తు ప్రభు జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడ్డాడు. ఎందుకొరకు నియమించబడ్డాడు? పాపము చేసిన వారి కొరకు నియమించబడ్డాడు. కానీ ఎప్పుడు అవసరత ఏర్పడింది? కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన అవసరత ఏర్పడింది. కాలం ఎప్పుడు పరిపూర్ణమైంది? భూమి మీద పాపం పండినప్పుడు కాలం పరిపూర్ణమైంది. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుండి ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించేవాడు ఎవడునూ లేడు, దేవుని వెదకువాడు ఎవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి. ఇక్కడ అందరూ అంటే ఎవరు? ఇక్కడ అటు యూదులు ఇటు అన్యులు అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. అది కాలం పరిపూర్ణం. అలాంటి టైంలో ప్రభుని పంపించాడు అటండి దేవుడు. అంటే పాపం పండిపోయింది, నీతిమంతుడు అనేవాడే కనుమరుగైపోయాడు, సత్యాన్ని గ్రహించేవాడు ఒక్కడో లేడు, దేవుణ్ణి వెదికేవాడు లేడు. వారి గొంతు తెరచిన సమాధిలా ఉందన్నాడు. తమ చేతులతో తమ పాదాలు కీడు చేయడానికి పరిగెడుతున్నాయి అన్నాడు. రక్తం చిందించుటకు వారి పాదాలు పరిగెడుతున్నాయి. వారి నోటి నిండా శపించుట పగ ఉన్నాయి. శాంతి మార్గం అనేది వారు ఎరగరు. వారి కన్నులు ఎదుట దేవుని భయం లేదు. ఇప్పుడు ఇది ఫేవరబుల్ టైము, ఇది కరెక్ట్ టైము, ఇది సరైన టైము. దేవుడు ఒకప్పుడేమో దేవుని పోలిక దేవుని స్వరూపంలో సృజించాడు. ఆ పరిస్థితిని కోల్పోయారు. నీతిమంతుడు అనేవాడు లేకుండా పోయాడు. ఇదిగో అలాంటి టైంలో యేసు ప్రభు రావాలి. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండాలి. కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని పంపాలి. ఆయన మరణం అనుభవించుట కొరకు రక్త మాంసాలు ధరించుకోవాలి. రక్త మాంసాలు ధరించుకోవడం కొరకు దేవుడు దేవదూతల కంటే కొంచెం తక్కువ అని ఆయన చేయాలి. కానీ ఇది టెంపరీ థింకే, ఇది కొంతకాలమే కదా ఇది. కానీ ఎప్పుడైతే మళ్ళీ ఈయన మరణించాడో, సమాధి చేయబడ్డాడో, దేవుడు ఆయన లేపాడు, మళ్ళీ ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చేశాడు. అది కూడా దేవుడు ఏమంటాడు ఆయన గురించి, పరలోకమందును భూమి మీదను సర్వాధికారం నాకు ఇవ్వబడి ఉన్నది. కొందరు సందేహించున్నారంట ఇంకా ఆయన మొక్కడానికి. సందేహించిన శిష్యులతో ఎందుకు సందేహిస్తున్నారు మీరు? ఆల్ అథారిటీ హ్యాస్ బీన్ గివెన్ టు మీ ఇన్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్. భూమి మీదను పరలోకమందును సర్వాధికారం నాకు ఇవ్వబడింది. కాబట్టి మీరు వెళ్ళి, సర్వాధికారి చెప్తున్నాడు అనమాట, దేర్ఫోర్ గో అండ్ మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఆల్ నేషన్స్. మీరు వెళ్ళి సర్వలోకమును
స్వార్థ ప్రకటించండి, సమస్త జనుల్ని శిష్యులుగా చేయండి. ఇదిగో అధికారంతో చెప్తున్నాను, తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క ఈ పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులైతే ఆజ్ఞాపించానో వాటన్నిటినీ గైకోవాలని మీరు వారికి బోధించండి. నేడు క్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడు? సర్వాధికారి ఉన్నాడు, ముల్లోకాల అధిపతి ఉన్నాడు, పాతాళలోక తాళపు చేతిలో ఆయన చేతిలో పెట్టుకున్నాడు, భూలోకం అంతా ఆయన చేతిలో ఉంది, పరలోకం ఆయన చేతిలో ఉంది. నేడు క్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడు? ఇదిగో దేవుని యొక్క రాజ్యంలో దేవుని యొక్క సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు ప్రభువుగా. నేడు క్రీస్తు మనకేమై ఉన్నాడు? మన హృదయపు ఏలిక, రాజు, ప్రభు. ఆయన ఏం చెప్తే చేయాలి? ఆయన మాట విననివాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనం అయిపోతాడు. ప్రభు ఏం చెప్తే చేయి. ప్రభు ఎవరిని ఆరాధించమంటే వాళ్ళని ఆరాధించు, ఎలా బ్రతకమంటే అలా బ్రతుకు. హద్దులు లేవో మనకి, స్వేచ్ఛ అనేది లేదు కదా. పరిధి నువ్వేంటి, నీ పరిధి ఏంటి? ఎవరితో మాట్లాడుతున్నావు? వాళ్ళ దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఇదిగో అనాలోచనగా దేవుని సన్నిధిని పలకొద్దు. ఉపదేశిస్తున్నావా? ఎవరి ముందు ఉపదేశిస్తున్నావు? క్రీస్తు యేసునందు దేవుని ఎదుట ఉపదేశిస్తున్నావు. కూర్చున్న వాళ్ళందరూ తప్పు పట్టకపోవచ్చు, కూర్చున్న వాళ్ళు అంత స్థితిని గ్రహించలేకపోవచ్చు, కానీ ఎవరి ముందు బోధిస్తున్నావు? క్రీస్తు యేసునందు దేవుని ఎదుట బోధిస్తున్నావు. అపోస్తలులు ఏమన్నారు? మనుషుల్ని మెప్పించడానికి మేము బోధించటం లేదు, కంటికి కనబడిన దేవుని మెప్పించడానికే మేము బోధిస్తున్నాం. కాబట్టి ఇవన్నీ సంగతుల్ని మనకు బయలుపాటు చేసింది ఎవరు? యేసు ప్రభు. ఎందుకయ్యా నువ్వు పుట్టావు ఈ లోకంలో? సత్యాన్ని గురించి సాక్షి ఇవ్వడానికి అన్నాడు. మరి సత్యం లేదా భూమి మీద? యేసు ప్రభు వచ్చేటప్పటికి ఉన్న సత్యం కనుమరుగైపోయింది. ఉన్న సత్యం కనుమరుగైపోయింది. యోహాను సువార్త 18వ అధ్యాయం మనం చూసినప్పుడు, యోహాను సువార్త 18వ అధ్యాయంలో మనకి ఇలా వ్రాయబడింది. యోహాను సువార్త 18వ అధ్యాయంలో 37వ వచనం నుండి, అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగుగా, యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు. అంటే సత్యం ఉండాల్సిందేదో ఉందంట, ఉన్న సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వాలంట ఒక వ్యక్తి వచ్చేప్పుడు. ఆ వ్యక్తే క్రీస్తు ప్రభు. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి. ఏ సత్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చాడు? దేవుని గురించిన సత్యాన్ని. దేవుడు ఎవరో చెప్పాడు, ఆయనే చెప్పాడు. ఇప్పుడు వరకు పరలోకంలోకి ఎవడో వెళ్ళలేదు, దేవుడిని ఎవడో చూడలేదు, నేను అక్కడి నుంచే వచ్చాను, ఇదిగో దేవుడు ఎలాగుంటాడో చెప్తున్నాను. ఎంత విన్నా కానీ మళ్ళీ వాళ్ళు ఏమంటారు? ప్రభువా ఒక్కసారి దేవుడిని మాకు కనపరిచి మాకు అంతే చాలు జీవితానికి అనరాడు. ఆయన ఏమంటాడు? ఆయన ఫిలిప్పు, ఇంతకాలం మీ మధ్య ఉన్నప్పుడు నువ్వు నన్ను చూడలేదా? నన్ను చూచువాడు అంటే నేను ఎవరిని కనపరుస్తున్నాను? తండ్రిని గూర్చిన సత్యాన్ని బయలుపాటు చేయడానికి వచ్చాను. నన్ను పంపినటువంటి తండ్రిని బయలుపాటు చేయడానికి వచ్చాను. తండ్రి సంకల్పాన్ని బయలుపాటు చేయడానికి వచ్చాను. ఆ సత్యం మీరు గ్రహిస్తే శత్రుత్వాన్ని మీరు కొనసాగించరు. శత్రుత్వాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు ప్రజలు. దేవునితో వైరాన్ని పెట్టుకుంటూ ఉన్నారు. పాపులుగా తమ జీవితాన్ని, బలహీనులుగా తమ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. యేసుప్రభు వచ్చి ఎప్పుడైతే సత్యాన్ని బయలుపాటు చేశాడో వీళ్ళలో చైతన్యం ఏర్పడింది. అప్పుడు వీళ్ళు గుర్తించారు, నీవే నిత్యజీవపు మాటలు గలవాడు, నీ మాటలో నిత్యజీవం ఉంది. కానీ అది ఎలాగో మాకు సాధ్యం కావట్లేదు.
తండ్రితో మళ్ళీ ఎలా సమాధానాలు పడాలో మాకు సాధ్యం కావట్లేదు. యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవం, నా ద్వారా తప్ప ఎవడో తండ్రి వద్దకు రాడు. మరి తండ్రి ఎవరిని కనపరుస్తున్నాడు? క్రీస్తుని. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట మీరు వినండి. కాబట్టి ఈరోజు దేవుని స్థానం దేవుందే, క్రీస్తు ప్రభు స్థానం క్రీస్తు ప్రభుదే, నీ హృదయంలో ప్రభుకి ఇవ్వాల్సిన స్థానం ప్రభుదే. మరి నేడు దేవుడు ఎక్కడ ఉంటాడు? క్రీస్తు ప్రభు ఏమో హృదయంలో ఉంటాడు, మరి దేవుడు ఎక్కడ ఉంటాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. నీవు దేవుని ఆలయము, దేవాలయము, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్న దేవాలయము పరిశుద్ధమైనది, మీరే ఆ ఆలయము. అంటే దేవుడు ఎక్కడ నివసిస్తాడు ఈరోజు? క్రీస్తు ప్రభు హృదయంలో. దేవుడు ఎక్కడ నివసిస్తాడు? ఎవరైతే తమ హృదయాల్లో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నారో అలాంటి వారు 3-4 కూడుకుంటే వారి మధ్యన దేవుడు ఉంటాడు. దేవుడు ఎవరి మధ్యన ఉంటాడు? దేవాలయం మధ్యలో కదా. మీరు దేవుని ఆలయం అన్నాడు. ఎవరు దేవుని ఆలయం? ఎవరు కూర్చున్నవాళ్ళు కాదు. ఎవరు దేవాలయము? ఎవరైతే తమ తమ హృదయాల్లో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నారో. అంటే ఇప్పుడు ఆ హృదయంలో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించారు. ఈయన హృదయంలో ఈయన ప్రతిష్ఠించాడు, ఈయన ప్రతిష్ఠించాడు, ఆయన ప్రతిష్ఠించాడు, ఆమె ప్రతిష్ఠించింది, మీరే ప్రతిష్ఠించుకున్నారు. అటు మనందరూ ప్రభు ఏం చెప్తే చేద్దాం అంతే. అలాంటి వాళ్ళు 10 మంది కూడుకున్నాం. అలాంటి వారి మధ్యన దేవుడు నివసిస్తాడో. అది ఎవరైతే తమ హృదయ స్థానాన్ని క్రీస్తుకి ప్రభువుగా సమర్పించలేదో అలాంటి వారు 100 మంది కూడుకున్న వారి మధ్యన దేవుడు ఉండడు. దేవుడు నివసించేది పరిశుద్ధుల మధ్యలో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసికి విశ్వాసతో పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏం పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చున్నాడు. దేవుడు సెలవిచ్చేది ఏంటంటే, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారికి దేవుడునయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి. వారి మధ్య నుండి ఎవరి మధ్య నుండి? అవిశ్వాసుల మధ్య నుండి, లేకపోతే ఇదిగో చీకటి మనుషుల్లో నుండి, లేకపోతే విగ్రహ సంబంధమైన మనుషుల్లో నుండి, ఇది అలాంటి వారిలో నుండి మీరు బయలువెడలి. ప్రత్యేకముగా ఉండు అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందని మీకు తండ్రి అయిందని, మీరు నా కుమారులు కుమార్తెలైందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. దేవుడు ఉండేది ఎక్కడ? దేవుడు నివసించేది ఎక్కడ? ఆలయంలో. ఎవరు ఆలయము? ఆలయం ఎవరు? ఎవరైతే తమ హృదయపు స్థానాన్ని క్రీస్తుకి ప్రభువుగా ప్రతిష్ఠించారో వాళ్ళు.
మనం అనే ఉమ్మడిగా కలిపేద్దామా, మనమేలండి కాదంటలే సుమా. అంటే తమ హృదయ స్థానాన్ని ప్రభువుకి రాజుగా ప్రతిష్ఠించి, క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించి బ్రతకను ఉద్దేశించిన వారు కనీసం 3, 4, 2, 3, 10 మంది ఉన్నా ఒక చోట గ్యాదర్ అయితే వారి మధ్యన గ్యారంటీగానే నివసిస్తాను. నివసించడం కాదు, విశ్రమ స్థానం అన్నాడు. విశ్రమ స్థానం. విశ్రమ స్థానం అంటే ఏంటి? ఇప్పుడు రాత్రి బస్సులో వచ్చాను, ప్రశాంతంగా నిద్రపోయారా అన్నారు. బస్సులో ప్రశాంతంగా నిద్రపోతామా? ఒక్క బ్రేక్ వేస్తాడు అంటే అది విశ్రమ స్థానమా? ఏదో కాసేపు అలా ప్రయాణం చేయడానికి. విశ్రమ స్థానం అంటే పీస్ఫుల్గా ఉండాలా, ప్రశాంతంగా ఉండాలా, గందరగోళం ఉండకూడదు. అది కదా విశ్రమ స్థానం అంటే. సంఘం అంట దేవునికి విశ్రమ స్థానం అన్నాడు. కీర్తనల గ్రంథము 132వ కీర్తనలో మనకి ఇలా వ్రాయబడింది. కీర్తనల గ్రంథము 132వ కీర్తన మనం చూసినప్పుడు 132వ కీర్తన 12వ వచనం నుండి ఈ ప్రకారంగా వ్రాయబడింది. యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసిన ఆయన మాట తప్పనివాడు. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. సియోన్ అంటే నేడు సంఘము, ఒకప్పుడు యెరూషలేము. దేవుడు సియోనుని ఏర్పరచుకొని ఉన్నాడు. తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. అక్కడేమో స్థలం అయితే నేడేమో జనము సియోన్ అనేది. అక్కడేమో యెరూషలేము అయితే నేడేమో పరిశుద్ధ ప్రజలు సియోన్ అనేది. ఆ తర్వాత ఏమన్నాడు చూడండి 13వ వచనంలో, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును, ఇక్కడనే నేను నివసించేదను. బా, దేవునికి నిత్య విశ్రమ స్థానం సంఘం అంటే. అంటే ఇప్పుడు వారు, అందులో ఉన్నటువంటి వారు తమ హృదయాల్ని క్రీస్తుకు ప్రభువుగా ప్రతిష్ఠించకుండా ప్రభు మాటను ధిక్కరించే వాళ్ళు ఉన్నారనుకోండి, భక్తిహీనమైన జనాంగం ఉన్నారనుకోండి, ప్రభు ఉపదేశాన్ని పట్టించుకోని వాళ్ళు ఉన్నారనుకోండి, అలాంటి చోట ఆయన ప్రశాంతంగా ఉంటాడా? ఇంట్లో కొడుకు సఖ్యత లేకుండా, కూతురు సఖ్యత లేకుండా, అల్లుడు సఖ్యత లేకుండా, మనవడితో సఖ్యత లేకుండా, భార్యతో సఖ్యత లేకుండా ఉంటే నువ్వు చక్కగా విశ్రమంగా ఉంటావా? విశ్రమ స్థానంగా ఉంటుందా? కాబట్టి సంఘము సియోను దేవునికి నిత్య విశ్రమ స్థానం. అక్కడనే నేను నివసింతును. అందుకే క్రొత్త నిబంధనలో సంఘము అంటే సంఖ్యకి ఎక్కడా ప్రాముఖ్యత లేదు. సంఘం అంటే సంఖ్యకి ప్రాముఖ్యత లేదు. మన దృష్టిలో సంఘం అంటే సంఖ్య ఉండొచ్చు దృష్టిలో. మీటింగ్ అంటే 100 మంది 1000 మంది అనుకోవచ్చు మా మనసులో. ఆయన మినిమైజ్ చేశాడు. ఎక్కడ 2 3 కూడి అనడా? కనీసం 2 3 ఆసక్తి కలిగిన వాళ్ళు, జీవితాన్ని దిద్దుకునేవాళ్ళు, క్రీస్తుని తమ హృదయంలో ప్రభుగా ప్రతిష్ఠించుకున్నవాళ్ళు, ప్రభు కోరినట్లుగానే బ్రతకాలనే తీర్మానం కలిగిన వారు, వాక్యానికే విధేయత చూపించేవాడు. అది దేవునికి నిత్య విశ్రమ స్థానం. మరి అప్పుడు క్రీస్తు ప్రభు ఎక్కడ ఉంటాడన్నావు? క్రైస్తవుల యొక్క హృదయాల్లో. క్రైస్తవుల యొక్క హృదయాల్లో క్రీస్తు ప్రభు ఏ స్థానంలో? ప్రభు స్థానంలో. ప్రభు అంటే రాజు. రాజు ఆజ్ఞాపిస్తాడు, నువ్వు చెయ్యాలి, నువ్వు సర్వెంట్వి. క్రీస్తు సేవకులు, క్రీస్తు బానిసలు అంటాం చూసారా? క్రీస్తు సైనికులు అంటాం చూసారా?
ఇదన్నీ అర్థం ఏంటంటే క్రీస్తు రాజు, నీ రాజు నీ హృదయంలో ఉన్నాడు, ఆయన ఏం చెప్తే చెయ్యి. అప్పుడు దేవుడు ఎక్కడ నివసిస్తాడు? ఎవరైతే తమ హృదయాల్లో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నారో అలాంటి వారి మధ్యలో దేవుడు విశ్రమ స్థానంగా, నేను కోరుకున్న స్థానం అన్నాడు. అది మరొకడు పరిశుద్ధాత్ముడికి ఇచ్చే స్థానం ఎక్కడ? పరిశుద్ధాత్ముడికి ఇచ్చే స్థానం ఎక్కడ? 6:19 మనకి ఇలా రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19 మనం చూసినప్పుడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, అదిగో మనిషి అంటే రెండు భాగాలు అన్నప్పటికీ శరీరము ఆత్మ. ఆత్మలో అంతర్భాగం హృదయాన్ని ఏమో క్రీస్తు ప్రభుకి ఇచ్చావు. ఇప్పుడు ఇంక దేహం ఉంది కదా, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, దేహాన్ని ఇచ్చింది కూడా దేవుడే, ఆత్మనిచ్చింది కూడా దేవుడే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి. దేహాన్ని ఎవరు అనుగ్రహించారు? ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? దేహం దేనికి ఆలయం అంట? అంటే పరిశుద్ధాత్ముడు ఎక్కడ నివసించడానికి ఇష్టపడుతున్నాడు? పరిశుద్ధుల యొక్క దేహాల్లో. పరిశుద్ధపరచబడ్డామా, బాప్తిసం పొందామా, విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చబడ్డామా? ఈ దేహాలను ఎవరు జీవితారు? పరిశుద్ధాత్ముడు నివసించడానికి ఇష్టపడుతున్నాడు. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక దేహముతో దేవుణ్ణి మహింపరచండి. దేహంతో దేవుణ్ణి ఎలా మహింపరుస్తావు? ఈ దేహస్థానాన్ని పరిశుద్ధాత్మునికి ఆలయంగా ఇచ్చినప్పుడు నోటితో దుర్భాష ఏదైనా మీ నోట రానేయకుడి. ₹1,00,00,000 పక్కనెట్టి నీ చేత అబద్ధం మాట్లాడించలేరు. పరిశుద్ధాత్ముడు నీ దేహంలో నివసిస్తున్నాడు. లేదు పలానా ఆమెను నువ్వు తిట్టు పర్లేదు, నా డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఇస్తాను, కొంతమంది తిట్టిస్తారు కదా. పరిశుద్ధాత్మునికి నీ దేహాన్ని సమర్పించుకుంటే ఎన్ని కోట్లకైనా నువ్వు అమ్ముడవుతావు. ఎందుకు అమ్ముడావు? విలువ పెట్టి కొనబడ్డావు. ఎంత విలువ? నీ విలువ ఎంత? నీ దేహం యొక్క విలువ ఎంత? అమూల్యమైన రక్తము చేత. ఇన్క్రెడిబుల్ మటండి. అమూల్యమైందంటే మూల్యము కట్టలేనంత విలువ. అమూల్యము అన్నాడు. మూల్యం అంటే సర్టెన్ అమౌంట్. ట్రైన్ ఎక్కాము, ట్రైన్ టికెట్ ఎంత, లేదా పలానా భోజనం కొనుక్కున్నాం దాని టికెట్ ఎంత, రక్తం టికెట్ ఎంత, రక్తం ఖరీదు ఎంత? అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతారని మీరు ఎరుగుదురు కదా. కాబట్టి ఇదిగో ఇప్పుడు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహింపరచండి. ఈ పెదాలతో మంచి మాటలు మాట్లాడు, ఈ కళ్ళతో మంచి చూపులు చూడు, ఈ చెవులతో మంచిని విను, ఈ కాళ్ళతో మంచి జరిగించడానికి పూనుకో, ఈ దేహాన్ని నీతికి సాధనాలుగా వాడు, నీతి కార్యాలు జరిగించడానికి దేహాన్ని ఏజెంట్లుగా వాడు. ఒకప్పుడు ఇదే దేహాన్ని దుర్నీతికి సాధనాలుగా వాడు. ఇప్పుడు ఈ దేహము పరిశుద్ధాత్మునికి ఆలయమైంది. నీ ఇష్టానుసారంగా దేహాన్ని వాడద్దు. దేహం విలువైంది, దేహం విలువైంది. బహుశా అక్కడ ఉన్న ప్రజలకు అర్థం కాలేదు. వస్త్రాల గురించి చింతిస్తున్నారు. యేసుప్రభు ఏమన్నాడు? ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేయను,
ఏమి ధరించుకొందుము అని మీ దేహమును గూర్చేనను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? అంటే వస్త్రాలు లేకపోయినా పర్లేదనా? వస్త్రము కన్నా దేహము గొప్పదంటే నీ దేహము విలువ పెట్టి కొనబడింది. విలువ పెట్టి కొనుక్కోవడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఆయన అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ నివసించడానికి ఇష్టపడుతున్నాడు? హృదయం దగ్గర తలుపు తడుతున్నాడు. ఒకవేళ బయటికి ఎంటేసినా తలుపు తడతానే ఉన్నాడు. ఎవడైనాను నా స్వరం విని తలుపు తీస్తే, ఆ తలుపు తీస్తే నాతో అతనితో నేను కలిసి భోజనం చేస్తాను. ఎవరైనా తమ దేహాన్ని పరిశుద్ధాత్మనికి ఆలయంగా ఇవ్వడానికి ఇష్టపడితే పరిశుద్ధాత్ముడు నివసిస్తాడు నీ దేహంలో. అపవిత్రమైన పనులు జరుగు నువ్వు పో. అపవిత్రమైన జీవితానికి నీ దేహాన్ని అర్పించవు. ఈ దేహాన్ని వేషి యొక్క అవయవంగా నువ్వు మార్చవు. విలువైంది దేహం. క్రీస్తు ప్రభు హృదయస్థానాన్ని కోరుకుంటుంటే, పరిశుద్ధాత్ముడు దేహస్థానాన్ని కోరుకుంటుంటే, ఇప్పుడు దేవుడు ఏ స్థానాన్ని కోరుకుంటున్నాడు? దేవునికి విశ్రమ స్థానం ఏది? ఎవరైతే తమ దేహాన్ని పరిశుద్ధాత్మునికి ఆలయంగా సమర్పించుకున్నారో, మరియు ఎవరైతే తమ హృదయాన్ని క్రీస్తుకి ప్రభువుగా సమర్పించారో, అలాంటి వారి మధ్యలో నేను నివసిస్తాను. అది నా ఇల్లు, అది నా మందిరం, అదే క్రీస్తు సంఘము. క్రీస్తు సంఘం అంటే ఏంటి? ఒకటే, తమ తమ దేహాలనేమో పరిశుద్ధాత్మనికి ఆలయంగా ఇచ్చి, తమ హృదయాలనేమో క్రీస్తుకు ప్రభుగా ప్రతిష్ఠించుకున్నటువంటి వారు ఇప్పుడు అందరూ గ్యాదర్ అయ్యారు అన్నమాట. ఒక చోట గ్యాదర్ అయ్యారు. గ్యాదర్ అవుతున్నారు. అమ్మ పలానా ఆవిడ వచ్చింది, ఆయన వచ్చాడు, ఈయన వచ్చాడు. ఎవరండి వీళ్ళందరూనే? వాళ్ళు తమ దేహాన్ని పరిశుద్ధాత్మనికి అప్పగించేశారండి. వాళ్ళు తమ హృదయాన్ని క్రీస్తుకి ప్రభుగా ప్రతిష్ఠించేశారండి. ఇదిగో అలాంటి వాళ్ళు అందరూ కలుసుకున్నామండి. ఇప్పుడు మేము ప్రార్థన చేసుకుంటామండి. ఇదిగో మేము ఇప్పుడు దేవుణ్ణి కీర్తిస్తాం, స్తుతిస్తామండి. ఇదిగోండి ఇప్పుడు మేమందరూ కలిసి ప్రభు యొక్క బలంలో మేము పాల్గొంటామండి. అది ఆరాధన అంటే, అది సంఘం అంటే. దేహాన్నేమో తమ తమ ఇష్టానుసారంగా వదిలేసి, హృదయాల్లోనేమో సహింపనలనివి కాని ప్రతి మత్సరాన్ని, వివాదాన్ని పెట్టుకొని మేమందరం కలిసి కూడుకుంటాం, మేమందరం కలిసి క్రీస్తు సంఘాన్ని పోటెట్టుకుంటాం, మేమందరం కలిసి ఆరాధిస్తాం అన్నారనుకోండి, అర్థం లేని ఆలోచన అది. అప్పుడు వివాదాలన్నీ దేని చుట్టూ తిరుగుతాయి? దీని చుట్టూ తిరగవు వివాదాలు. అందరం వచ్చాం, ఎవరిని ఆరాధించాలి? వాళ్ళ మధ్యన పోటీ మనం పెట్టేది. ఈయన్ని ఆరాధించాలా, ఈయన్ని ఆరాధించాలా, ఇద్దరిని ఆరాధించాలా, ఒక్కరిని ఆరాధించాలా? మరి పరిశుద్ధాత్ముడు ఏమైపోయాడు? వాళ్ళ మధ్యన పోటీ పెట్టడం మన పని. నిజంగా నా దేహాన్ని పరిశుద్ధాత్ముడికి ఆలయంగిచ్చానా? పేదాలతో కపటం మాటలు ఎందుకు పలుకుతాను? అబద్ధాలు ఎందుకు మాట్లాడతాను? యేసుప్రభు అబద్ధాలు మాట్లాడతాడా? అబద్ధకులు, అబద్ధమునకు జనకుడు అన్నాడు. సాతాను పిల్లలు అన్నాడు. మీరు మీ తండ్రి యొక్క అపవాద సంబంధులు అన్నాడు. అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతురు. ఇది రెండో మరణం. ఇప్పుడు తమ దేహపు అవయవాల నోటుతో, పెదాలతో అబద్ధం మాట్లాడితే పరలోకం వెళ్ళగలరా? వెళ్ళలేం. అంటే ఇప్పుడు ఈ దేహాన్ని దేనికి సమర్పించలేదు? పరిశుద్ధాత్మునికి ఇవ్వలేదు. పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్న దేహం కూడా అబద్ధం మాట్లాడుతుందా? పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్న దేహం కూడా స్మోకింగ్ చేస్తుందా? పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్న దేహం కూడా మరి మందు సారా తాగుతుందా? పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్న దేహం కూడా వ్యభిచారం చేస్తుందా?
నీ హృదయంలో కోరికలు, ఆలోచనలు, తలంపులు కదా. క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటే కోరికలు అదుపులో ఉంటాయి కదా. కాబట్టి మర్చిపోవద్దు, క్వాలిటీ ఆఫ్ పీపుల్ కోరుతున్నాడు ఆయన. ఆరాధించేవారు యథార్థపరులై ఉండాలని కోరుతున్నాడు ఆయన. ఏదో ఒక పేరట వచ్చి కూర్చుని ఆరాధించేవాళ్ళు కాదు. యథార్థికులు ఆరాధించేవాళ్ళు, దిద్దుబాటుని ప్రేమించేవాళ్ళు ఆరాధించేవాళ్ళు, ప్రభువుని క్రీస్తుగా ప్రతిష్ఠించుకున్నవారు, తమ దేహాన్ని పరిశుద్ధాత్మనికి ఆలయంగా ఇచ్చిన వారు, వారు వచ్చి తండ్రిని ఆరాధించటం. కాబట్టి క్రీస్తు ప్రభువు అనాదిలోనే సిద్ధం చేయబడ్డాడు. పర్పస్ఫుల్గా ఆయన పని జరుగుతుందా? గ్యారంటీగా జరుగుతూనే ఉంది. ప్రతి జన్మలోనూ దేవునికి భయపడి నీతిగా నడుచుకునే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. బెంగళూరు పట్టణంలో ఉన్నారా? ఉన్నారు. అన్ని ప్రాంతాల్లో ఉన్నారు. అల్పసంఖ్యాకులు అయి ఉండొచ్చు, లేకపోతే 2-3 అయి ఉండొచ్చు, అయినా సమస్య లేదు. ప్రతి జన్మలో దేవునికి భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరిస్తాడు. అలాంటి జీవితాన్ని జీవించాలని ప్రేమతో కోరుతున్నాను.